లేవి కాండము 13వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకొని రావలెను. చాలమ్మా. పొక్కు చర్మముపై ఉండుటకు గల కారణం పూర్తిగా మానని గాయము కలిగి ఉండడమే. స్కాబ్ అని అంటారు. పూర్తిగా మానని గాయం. ఆ పొక్కు చర్మం మీద ఉండడం అన్నది పూర్తిగా మానని గాయమునకు అది సాదృశ్యమైంది. ఇది ఆత్మీయంగా క్షమించలేని హృదయానికి సాదృశ్యం. ద వూండ్ దట్ ఈజ్ నాట్ హీల్డ్ ఫ్రమ్ ద పాస్ట్. గతములో జరిగిన ఆ యొక్క వూండ్ ఏదైతే ఉందో, ఒక గాయం ఏదైతే ఉందో, అది మానని స్థితి. అనేక మంది సంఘములో దేవుని ఎరిగిన బిడ్డలం కూడా మరి అటువంటి గాయములు కలిగి జీవితాంతము జీవించే వాళ్ళు సంఘాలకు వచ్చే బిడ్డలు కూడా ఉంటారు. ఈ కుష్టు శరీరములో ఒక భాగములోనే ఉందా లేక వ్యాపించుచున్నదా అని యాజకుడు పరీక్షించాలా. ఎందుకంటే సాధారణంగా అది శరీరం అంతా కూడా వ్యాపించే పరిస్థితి ఉంది. ఒకని హృదయంలో చేదుంటే సాధారణంగా తోడెత్తుక్కుంటారు. ఓకే, అదొక సమస్య. మానవునుకునే సమస్య ఏంటంటే మన హృదయములో ఉన్న చేదును చాలా త్వరగా ఇతరులకు వ్యాపింపజేసే శక్తి కలిగిన మాట మన నోట్లో ఉంది. అందువల్ల ఈ కుష్టు వ్యాపించుచున్నదా లేక ఆ ఒక్క వ్యక్తి ఆ కుష్టుతో ఉన్నాడా అన్నది యాజకుడు గుర్తించాలి. చూడండి, లేవి కాండము 13వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. చూడండి, ఆ వ్యాధి వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయించవలెను. యాజకుని పని ఏంటంటే ఆ వ్యాధి నయమవుతుందా, అది ఏ విధమైన కుష్టు. ఇది ఇక్కడ మొట్టమొదటి కుష్టు రోగాన్ని మనం గమనించినట్లయితే అది మానని గాయము, అంటే క్షమించరాని హృదయము కలిగిన క్రైస్తవులకు సాదృశ్యమైంది. దే కెనాట్ ఫర్గివ్ ఈజీలీ. ఈ వ్యాధిగ్రస్తుని సమాజములో కలవనీయరు. మనం పాత నిబంధనలో చూస్తే దే కెనాట్ కమ్ అండ్ అసోసియేట్ విత్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళను పాలెం బయట పెట్టేవాళ్ళు. ఎందుకంటే దే కెనాట్ కమ్ అండ్ అసోసియేట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఎ జడ్జిమెంట్ ఫ్రమ్ గాడ్. ఈ కుష్టు కలిగిన వ్యక్తి శుద్ధుడగు వరకు సమాజము బయట ఉంచాల. ఆత్మీయంగా అనేక మంది ఈ కుష్టు కలిగిన క్రైస్తవులు ఉన్నారు. వీరు క్షమించలేని హృదయాన్ని కలిగి ఉన్నారు. ఇటువంటి క్రైస్తవులు సంఘమునకు దూరమగుటను గూర్చి ఆలోచిస్తారు. ఈ కుష్టు వ్యాధి ఏం చేస్తుందంటే బిటర్నెస్, లేకపోతే హృదయంలో వచ్చిన ఆ సమస్య, క్షమించరాని సమస్య, సంఘము నుంచి దూరం అయిపోదాం, వీఆర్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్, ఆర్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు, లేకపోతే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని తక్కువ వారిగా చూస్తున్నారు, సో వీ విల్ రాదర్ స్టాప్ అసోసియేటింగ్ విత్ ద చర్చ్. కానీ వాస్తవానికి ఈ కుష్టు కలిగిన వాళ్ళంట దేవుడే బయట పెట్టమని ఆజ్ఞాపించాడంట. వాళ్ళు వేరవుతారు. కానీ దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే ఈ బిడ్డలు సమాజముతో ఉంటే ఇది ఇతరులకు కూడా వ్యాపిస్తుంది కనుక దేవుడే వాళ్లను ఈ వ్యాధి మానేంత వరకు బయట పెట్టమని దేవుడు సెలవిచ్చాడు. అంత్య దినాల్లో మత్తయి సువార్త 24 ఎంతమంది తెలుసండి? అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు. సో చివరి దినాల్లో ఈ కుష్టు భయంకరంగా ప్రబలనయ్యింది. దేవుడు దీన్ని పరీక్షించనయ్యున్నాడు అనుమతించి. హౌ యూ విల్ రియాక్ట్. నువ్వు అఫెండ్ అయితే నువ్వేం చేస్తావు? నువ్వు నీ పక్కన ఉన్నవాడిని మోసం చేస్తావా? నీ పక్కన వాని గురించి మరి టేబుల్ బేరర్ లాగా మాటలెత్తుకుని తిరుగుతూ ఉంటావు? నీకు ఒక పరీక్ష ఇది. దిస్ ఈజ్ ద టెస్ట్ ఫర్ యూ. నువ్వు ఏ విధంగా దీని గురించి నువ్వు నిర్ణయం తీసుకుని ఉన్నావు. ఇట్స్ ఎ టెస్ట్. అనేక మంది ఈ టెస్ట్లో పాస్ కారు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది మత్తయి 24, అనేకులు అభ్యంతరపడి, కొంతమంది కాదు అనేకులు. ప్రభు కృపను బట్టి ఆ అభ్యంతరపడే గుంపులో మనం ఉండకూడదు. మొట్టమొదటిది పొక్కు కలిగిన కుష్టు వ్యాధి, అంటే మానని గాయానికి అది సాదృశ్యం. రెండవ చూద్దాం, లేవి కాండము 13వ అధ్యాయం
9-10 వచనాలు. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుడి యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబారచిన ఎడలను, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. చూడండి, ఇక్కడ పచ్చి మాంసముతో కూడిన కుష్టు, పచ్చి మాంసముతో కూడిన కుష్టు. రెండవది, దీని అర్థం ఏంటంటే ఇది మానుటకు ఇష్టపడని గాయము. ఎన్ని ప్రయత్నాలు చేసినా చేదుకు సాదృశ్యం. మొదటిదేమో క్షమించరాని హృదయం, రెండవది మానుటకు ఇష్టపడని గాయం. ఇది పచ్చి మాంసముతో కూడిన గాయం, మానుటకు ఇష్టపడని వ్యక్తులు, అది మానటానికి ఇష్టపడని కుష్ఠయ్యుంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ కుష్టు రోగాలకి ఖచ్చితంగా దేవుని యొక్క కృపలో, ఆయన సన్నిధిలో ఖచ్చితంగా స్వస్థత ఉంది. కానీ మొదట మనం గుర్తించాలి మనం ఏ విధమైన ఇష్యూస్ని కలిగి ఉన్నాం. ఇక్కడ ఈ పచ్చి మాంసముతో కూడిన కుష్టు మానుటకు ఇష్టపడని గాయము. ఇది చేదైన హృదయ స్థితికి సాదృశ్యం. బిటర్నెస్ ఇన్ ద హార్ట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. చూడండి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. మనం ప్రతిదానికి దేవుని కృప, గాడ్స్ గ్రేస్, గాడ్స్ గ్రేస్, గాడ్స్ గ్రేస్. కనీసం క్రైస్తవులు వారానికి ఒక 100 సార్లు నేస్తాం అన్నమాట. వాడుకలో భాగం, ఓన్లీ బై గాడ్స్ గ్రేస్. ఇట్స్ గుడ్ టు రికగ్నైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బై గ్రేస్, బట్ డూ యు నో ద పవర్ ఆఫ్ గ్రేస్? దేవుని వాక్యం చెప్తుంది, కృపనంట కొన్నిసార్లు దేవుడు కొంతమందికి ఇవ్వడంట. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన గర్విష్ఠుల గర్వమును అణిచి దీనులకు కృపనిస్తున్నాడు. పైన ఏమో ట్యాంకులో నీళ్లు ఉన్నాయి, కింద ఉన్న ఇంటికి నీళ్లు రావడం లేదు. ట్యాప్ తిప్పితే నీళ్లు ఫుల్గా ఉన్నాయి, కింద వాటర్ రావడం లేదు. ఏమై ఉంటుంది? ఏదో స్ట్రక్ అయింది, అడ్డం పడింది పైపులో. కృప అంట మన జీవితాల్లో ప్రవహించకుండా చేదు అడ్డు తగలుతుందంట. చేదైన వేరు. చేదు ఏంటంటే నిన్ను ఎంత మంచిగా మార్చాలన్నా, నీ గాయాన్ని ఎంత సరిచేయాలని దైవజనుడైనా సంఘములో పెద్దలైనా ఇంకొకళ్ళు ప్రయత్నిస్తున్నా మారని పచ్చి మాంసము ఈ చేదు. చాలాసార్లు ఇది స్థలము నుంచి స్థలానికి ఎత్తుకొని తిరుగుతారు ఈ గాయాన్ని. ఎందుకంటే మానేందుకు ఇష్టపడని గాయం అది. ఈరోజు సంఘాల్లో పాలిటిక్స్ కారణం. ఈరోజు సంఘాల్లో ఒక మాదిరి లేని క్రైస్తవ్యంలో ఒక దొంగలు పడ్డ పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? మానని గాయాలు. ఇక్కడట జరుగుతుంది, ఎక్కడెక్కడ జరుగుతుంది. మెల్లగా అవన్నీ కూడా తీసుకుని వచ్చి పరిశుద్ధ సంఘంలో కూడా మనం పెట్టే పరిస్థితి ఉంది. కారణం ఏంటో తెలుసా? మనకు తెలియకుండానే లోపల దాగి ఉన్న కుష్టు. దిస్ ఈస్ ద లెప్రసీ. అందుకని దేవుడు అన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం కాదు, మీరు యాజకుని దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్తాడు సరిగా. ఎప్పుడైతే ఈ చేదైన హృదయము, చేదైన స్థితి, చేదంటే ఆ వ్యక్తిని చూస్తే ఇబ్బంది నీకు, ఆ వ్యక్తిని చూస్తే హృదయం లోపల ప్రేమ రాదు, ఆ వ్యక్తిని చూస్తే ఎప్పుడు నాశనం అయిపోతాడు, నాశనం అయిపోద్ది. ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉన్నాడు, ఇతని స్థితి ఎందుకు ఇలా ఉంది, ఆ వ్యక్తులను చూస్తే నీకు మంచి ఆలోచన లేదు. చేదు ప్రవహిస్తుంది లోపల నుంచి. చేదు, ఈ చేదంట ఒక వేరంట. ఈ వేరు కృపను పొందుకోకుండా, నువ్వు ఆర్థికంగా స్థిరపడాలంటే కృప కావాలి. ఎంతమంది తెలిసే విషయం? స్వస్థత పొందుకోవాలంటే కృప కావాలి, రక్షించబడాలంటే కృప కావాలి, కొనసాగాలంటే కృప కావాలి. ఇంత విలువైన కృపను పొందుకోకుండా అడ్డు తగులుతున్నది చేదంట. ఈ మానని గాయమంట, పచ్చి మాంసముతో కూడిన కుష్టు, మానని గాయం ఇది. అనేక మంది జీవితాల్లో ఇది మానని గాయం. మనందరికీ తెలుసు. మొదట మనస్సే అంటే మర్చిపోవడం. మొదట మనస్సే వస్తే తప్ప ఎఫ్రాయిమును చూడలేం మన బ్రతుకులు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి కలుగ చేయడం. 2 కుమారులు యోసేపుకు, మనస్సే, ఎఫ్రాయిం. మనస్సే అంటే మర్చిపోవడం, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి చెందడం. చేదుంటే కృప ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితాల్లో ఈ కొంతమంది వ్యక్తులను మన హృదయంలో చేదును పెట్టుకున్నాం, పరిస్థితులను బట్టి చేదును పెట్టుకున్నాం. ఇందాక చెప్పిన రీతిగా సంఘానికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, కానీ సంఘంలో లేం మనం.
Hebrews chapter 12 verse 16. ఒక్క పూట కూటి కొరకు ఆ. తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్క పూట కూటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు. చేదుకు కారణము ఈ భూ సంబంధమైన వాటివి మనం అనుకున్నవి ఇతరులు పొందుకున్నప్పుడు చేదు ఏర్పడుతుంది మన హృదయంలో. సరిగా బ్రతకకపోతే నా బ్రతుకే ప్రమాదం అవుతుంది. ఎంతోమంది దైవజనులు చక్కగా ప్రారంభించారు, సరిగా ముగించలా. వాళ్ళ జీవితాలను నాశనము చేసింది చేదు. బికాస్ దే కంపీట్ అండ్ కంపేర్ విత్ అదర్స్. లేవికాండము 13వ అధ్యాయం 14వ వచనంలో, వాని ఒంటిలో పచ్చి మాంసము కనబడు దినము వాడు అపవిత్రుడు. మనలో ఎప్పుడైనా చేదు కనపడితే చేదు మనల్ని అపవిత్రతకు తీసుకుని పోతుంది. ఎందుకంటే కృపే లేకపోతే పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కొద్ది ద్వేషము కాదండి. నచ్చిన వాళ్ళ మీద ద్వేషము లేకపోవడం, నచ్చని వాళ్ళ మీద ద్వేషం కలిగి ఉండడం కాదు. ఈ పచ్చి మాంసం అంటే మానటానికి ఇష్టపడని హృదయ స్థితిది. ఎందుకు దేవుడు బెతస్తా అనే కోనేరు దగ్గరికి వెళ్ళి 38 సంవత్సరాలుగా పడిపోయిన వ్యాధిగ్రస్తుని చూసి, అక్కడకు వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలుసు, అక్కడికి వెళ్ళే యూదులకు తెలుసు, ఇక్కడ వ్యాధి కలిగిన వాళ్ళు వస్తారు, ఆయా సమయంలో దేవదూత నీటిని కదిలించగా ఎవరు ముందు దిగితే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత కోసం వస్తారని ప్రభువుకు తెలుసా లేదా? యేసయ్య ఏమడిగాడు తెలుసా? నీవు స్వస్థత పడగోరుచుటావా? ఎందుకు అడిగాడండి? సర్వసృష్టికర్త అయిన దేవుడు ఈ వ్యక్తిని చూసి అదే మాట అనొచ్చుగా, లేయి నీ పరుపెత్తుకొని నడు అనొచ్చుగా. అన్లా, నీవు స్వస్థత పడగోరుచున్నావా? డూ యూ వాంట్ టు బి మేడ్ వెల్? ఎందుకో తెలుసా? మానవునికి దేవుడు స్వచిత్తాన్ని ఇచ్చాడు. నువ్వు అవుననొచ్చు, ఆ స్వచిత్తంతో కాదనొచ్చు. ఈ పచ్చి మాంసము, ఈ మానని గాయమును పెట్టుకొని జీవితాంతం బతకొచ్చు, లేదా ప్రభువా నన్ను స్వస్థపరచని దేవుని దగ్గరికి రావచ్చు. దేవుడు మనల్ని అడుగుతాడు, నీవు స్వస్థత పడగోరుచున్నావా? మేబీ తెలియదేమో నీకు ఈ మాంసం ఉన్నట్టు. ఈ మానని గాయం నీ హృదయంలో దాక్కునున్న విషయం నీకు తెలియకపోవచ్చు. బట్ యు ఆర్ క్యారీయింగ్ దిస్ లెప్రసీ. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ చేదు ఇది ఒక పచ్చి మాంసము. ఇది కనపడిన దినమున వానిని అపవిత్రునిగా ఎంచమంటున్నాడు దేవుడు. మనమంట సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధములైన దుష్టత్వమును మీరు విసర్జించి. ఇవి మన జీవితంలో ఉండకూడదంట. మూడవది లేవీకాండము 13వ అధ్యాయం 20వ వచనము. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్ట పొడ. కుంటి వలన అంటే లెప్రసీ బ్రోకెన్ అవుట్ ఆఫ్ ద బాయిల్. ఒక గడ్డగా ఏర్పడి అది పగిలితే వచ్చు కుష్టు. సాధారణంగా అల్సర్లు ఏర్పడతాయి తెలుసా? ఇక్కడ లోపల నోట్లో కొంతమందికి జీర్ణాశయం అల్సర్లు మొదట ఒక చిన్న ట్యూమర్ లాగా వస్తాయి, లేకపోతే అవి పగులుతాయి. పగిలినప్పుడు దట్ కెన్ బికమ్ ఎ క్యాన్సర్ ఆల్సో సమ్ టైమ్. నాట్ ఆల్ అల్సర్స్ ఆర్ క్యాన్సరస్, బట్ కొన్నిసార్లు అటువంటి గడ్డలాగా ఏర్పడింది అదంట, అది పగిలినప్పుడు అది ఒక క్యాన్సరస్ సెల్గా మారుతుంది. అల్సర్స్ ఎందుకు వస్తాయని డాక్టర్స్ రీసెర్చ్ చేస్తే దానికి కారణం అంట చింత, భయం అంట. ఈ అల్సర్స్కు ఈ లోపల ఆ పగిలిన ఆ యొక్క గడ్డ వంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమంట చింతపడ్డము లేక భయపడ్డం. ఎంతమంది తెలుసు భయపడితే ఒక రకమైన ఫ్లూయిడ్స్ లోపల వస్తాయి, వాటి ద్వారా ఈ యొక్క అల్సర్స్ ఏర్పడతాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొనువాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును
వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది, నీవు తీసుకొనుమని చెప్పెను. చూడండి, ఇక్కడ భయపడి ఏమీ చేయలే ఆయన. మొదట ముందున్న ఇద్దరు ఇచ్చిన తలాంతులను వాళ్ళు ఎక్కువ చేశారు, కానీ ఈయన భయపడి ఏమీ చేయలే. ఈరోజు మనం కూడా చాలామంది భయపడి ఏమీ చేయడంలే. ఏమనుకుంటారో సువార్తని చెప్తే, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని తెలియజేస్తే నన్ను పక్కన పెడతారేమో, క్లబ్బులకు వెళ్తే వాళ్ళలో క్లబ్లో ఒకటైపోతాం. ఎందుకు? భయము, వరి, వాట్ దే థింక్, వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళలో ఒకటయ్యే ప్రయత్నం, వాళ్ళలో కలిసిపోయే ప్రయత్నం, బికాస్ ఆఫ్ ద ఫియర్ అండ్ వరీ. పరలోకానికి చేరనివ్వని ఒక బలహీనత, పిరికితనం, భయం, మనుషుల్ని పోగొట్టుకుంటామేమో అన్న భయం. ఈ కుష్టుకున్న ఈ ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే పిరికితనము, భయము, లేకపోతే చింత. ఏమనుకుంటారో, వాళ్ళు ఏమైపోతారో. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఆరాధికులను, అబద్ధికులందరూను అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు అని ఇది రెండవ మరణము. మొట్టమొదటిది పిరికివారును. పిరికివారంటే దేవుడేమనుకుంటాడో అనే దానికంటే కూడా మనుషులేమనుకుంటారు అనే దానికి భయపడే వాళ్ళే పిరికివాళ్ళు. చాలాసార్లు నీకు కలిగిన రక్షణ గురించి ఇతరులకు చెప్పకపోవడానికి గల కారణం పిరికితనం. మన పిరికితనము మరొకళ్ళను నరకానికి నడిపే విధంగా ఉండకూడదు. అందుకనే ఈ పిరికితనము, చింత, ఇదొక వ్యాధి. యోధా గోత్రపు సింహం బిడ్డలం మనం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సాత్వికముతో, ప్రేమతో అవకాశము దొరికినప్పుడు దేవుని ప్రేమను మనం చాటాలి. అనేక మంది ఈ వ్యాధిలో ఉంటారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, మొట్టమొదటిది పిరికి వారు ప్రవేశించలేరంట. అనేక సార్లు క్రైస్తవులు ఇతరులు ఏమనుకుంటారని తలంచి లోకస్తులతో చేతిలో చేయి వేసి నడుస్తారు. వారు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండరు. 4వది లేవి కాండము 13వ అధ్యాయం 24వ వచనం. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని యుండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, అది చర్మము కంటే పల్లంగా కనబడిన ఎడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్టు పొడ, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠము. చూడండి, వాత వలన పుట్టిన కుష్టుగా ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. వాత వలన అంటే కోపం వలన వచ్చిన అసూయకి ఇది సాదృశ్యం. కోప్పడితే కోపం అసూయకు నడిపిస్తుంది. ఇది వాత వలన వచ్చిన కుష్టు. మండడాన్ని బట్టి అక్కడ కుష్టు ఏర్పడింది. అంటే కోపాన్ని కలిగి ఉండడాన్ని బట్టి అసూయ వచ్చింది హృదయంలో. ఇది కోపము వలన కలిగిన ఒక అసూయకు సాదృశ్యం. మొట్టమొదటి ఎందుకు కోపడతామంటే మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే ఖచ్చితంగా కోపడతాం, అవునా కదా? ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, ఆ అనుకున్నది దొరకదు. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే దేవుడు మన ఏడో వెనకాల కూర్చునే వాళ్ళని తెచ్చి ముందు కూర్చోబెడతాడు. నేను ముందున్నా వెనకున్నా నేను దేవుని బిడ్డనే అనుకున్నాం అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఉండవు. ఇస్సాకు తన తండ్రి తవ్విన బావులు తిరిగి తవ్విస్తుంటే అసూయ ఏం చేసిందో తెలుసా? ఫిలిస్తీయులు ఆ బావులను పూడుస్తూ వచ్చారు. ఒక వ్యక్తి ఆత్మలో ఉబుకుచూ ఉంటే నువ్వు ఇంకొంచెం ప్రోత్సహించి ఆ బిడ్డను ప్రభువుకు దగ్గరగా చేర్చాలా. ఆ బిడ్డలో నుంచి జీవజల ఊటలు ప్రవహించి ఈత కొట్టలేనంత స్థితిలోనికి ఆ బిడ్డను తీసుకుని పోవాలా. కానీ మనమే మట్టి తీసుకొని వేస్తూ ఉంటేట. ఒక బిడ్డ ఆత్మీయంగా ఎదుగుతుంటే నీవు ఈత కొట్టలేనంత స్థాయికి తీసుకుని వెళ్ళాలి. ఎన్ని స్థాయిలు ఉన్నాయి ఆత్మలో ఎదిగేదానికి? మొట్టమొదట చీలమండలం అంత లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత నడుము లోతు, తర్వాత ఈత. ఎంత చక్కగా తెలుసు మీకు. మరి అంత స్థాయిలోనికి మనం బిడ్డలు నడపాల్సిన వాళ్ళం. ఇతరులు ఎదుగుతుంటే ఫిలిస్తీయుల్లాగా మనం మట్టేస్తా ఉన్నామంటే అది కోపము వలన కలిగిన అసూయ. ఈ దినాన దేవుడు మాట్లాడుతుంటే హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. డోంట్ బీ కేర్లెస్, డూ సంథింగ్ అబౌట్ ఇట్. If God is speaking towards that problem,
లెట్ us ఫిక్స్ ద ప్రాబ్లం బై గాడ్స్ గ్రేస్. దేవుని కృప ద్వారా ప్రభువా నా హృదయాన్ని సరిచేయి. వాత వలన పుట్టిన కుష్టు అనగా కోపం వలన వచ్చిన అసూయకు సాదృశ్యం. అనేకులు విడిపోవడానికి గల కారణం అసూయ. వారు ఆశించిన స్థానం మరొకరు పొందుకుంటే అసూయ తట్టుకోలేరు. ఆ స్థానాన్ని పొందిన వ్యక్తిని ఆ అసూయ అసహించుకుంటూనే ఉంటుంది. అది కానీ పట్టించుకోకపోతే, సరిచేయకపోతే ఈ అసూయ ఒకళ్ళ ఆత్మీయ స్థితిని నాశనం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము కుంటికాలు బెనకక నడవడికలో వచ్చిన మార్పు నాశనమైపోకుండా దేవుని చిత్తం ఏంటంటే అది బాగుపడు నిమిత్తము అంటున్నాడు. దేవుడు సమస్తాన్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒకసారి మన హృదయంలో తొంగి చూసుకుంటే మన హృదయంలో ఉన్న సమస్యలను దేవుడు మనకు బయలుపరచగలడు. దెన్ యూ కమ్ టు ద లార్డ్ అండ్ సే, లార్డ్ దిస్ ఈజ్ మై ప్రాబ్లం, హెల్ప్ మీ. దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేవుడు నూతన హృదయాన్నే ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ ఆత్మ సంబంధమైన కుష్టులను బాగు చేయుటకు దేవుని కృప అందుబాటులో ఉంది. మన జీవితాల్లో ఎటువంటి కుష్టులకు అవకాశం ఇవ్వకూడదని మనం గుర్తించాలా. లేవికాండము 13:44. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఇక్కడ చూడండి, ఇది 5వ రకము. ఈ 5వ రకం వాని కుష్టు వాని తలలో ఉందంట. దీని యొక్క ఆత్మీయ అర్థం చెడు తలంపులు, చెడు ఆలోచనలు. రాంగ్ థింకింగ్ అబౌట్ పీపుల్. యూ డోంట్ నో అబౌట్ పీపుల్, యూ డోంట్ నో అబౌట్ దేర్ క్యారెక్టర్. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు, బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇమాజినేషన్. ఎప్పుడు వాళ్ళని చూసిన చెడు తలంపులే. లేవికాండము 13వ అధ్యాయం 46వ వచనం. ఆ పొడవానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. చూడండి, ఈ చెడు తలంపులు కలిగిన వాడిని దేవుడు పాలెం బయట పెడతాడు. పాలెం అంటే దేవుని బిడ్డలున్న సమాజం. ఇట్లాంటి తల కలిగిన, తలలో కుస్తున్న వాళ్ళనంట దేవుడు ఎత్తుకుపోయి బయట పెడతాడంట. మనం నెట్టకూడదు బయటికి. ప్రార్థన చేస్తే పాలెం బయటికి దేవుడే నెట్టేస్తాడు. మన పని ఏంటంటే ప్రార్థన చేయడమే. ఈ తలలో కూస్తుంటే నీ ఆలోచన విధానమే తప్పు. దేవుడు అంటున్నాడు వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను, ఎందుకంటే వాడి తలంపులు సరిగా లేవు. ఈ తెగులు తలలో ఉన్నది. తన తలంపులు, ఆలోచనలు ఎప్పుడు చెడుగా ఉండు వ్యక్తికి సాదృశ్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధులు కలిగిన వాళ్ళందరూ కూడా దేవునితో ఒక ప్రత్యేక సంబంధం మేము కలిగి ఉన్నామని అంటారు. ఈ కుష్టులు కలిగిన వాళ్ళందరూ కూడా వీ నో అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది అన్నిటికంటే పెద్ద లెప్రసీ. తలంపులు సరిగా లేవు, ఆలోచన విధానం సరిగా లేదు. యు రెబల్ అండ్ యు ఫైట్. అనేక సందర్భాల్లో వీళ్ళు సంఘాన్ని విడిచి బయటికి వెళ్తారు. తాము సంఘాన్ని విడిచామని అనుకుంటారు. వాస్తవానికి దేవుడే వారిని సమాజము వెలుపల ఉంచుతాడు. దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధ సంఘంగా మార్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎటువంటి మత్సైనను డాగైనను లేని సంఘాన్ని సిద్ధపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తి చేదు కలిగి ఉన్నాడంటే సంఘంలో మెల్లగా క్రమక్రమంగా ఒక్కొక్క వ్యక్తిని అది తాకుతూ పారుతూ సంఘాన్ని చేదుతో నింపుతుంది. అందుకనే దేవుడు యాజకుడికి ఆ పని అప్పచెప్పాడు. మీరు వెళ్ళి యాజకునికి మిమ్మును మీరు కనపరుచుకోండి. ఎందుకంటే శుద్ధీకరణ ప్రక్రియ ఉందాడ. వాళ్ళలో ఆ స్వస్థత జరిగిందా లేదా, నిజంగా వీళ్ళు స్వస్థ పొందుకున్నారా కుష్టు నుంచి, ఇంకా అటువంటి క్రియలే వీళ్ళలో ఉన్నాయా అని పరీక్షించే బాధ్యత యాజకుడికి దేవుడు అప్పచెప్పాడు. 1 యోహాను 1వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మనము ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని. ఎంతమంది తెలుసు మోషే దేవునితో 40 దినాలు 40 రాత్రులు సహవాసం కలిగి ఉన్నాడు. ఆయనతో సహవాసం కలిగి క్రిందకు వస్తే ఆయన ముఖము ప్రకాశవంతంగా మారింది. దేవునితో సహవాసం కలిగి ఉంటే పక్కనోళ్ళు గుర్తించాలా నిజమైన క్రైస్తవుడని. నీవు దేవుని దగ్గర నీవు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే, దేవునితో కలిసి మనం నడిచే వ్యక్తులమైతే మన జీవితములను బట్టి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. మీరు సేవకులా, మీరు క్రైస్తవులా? జాగ్రత్తగా గమనించండి. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల
మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. తర్వాత చదవండి 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ముందు వెలుగులో నడిస్తే ఆయనతో మనం సహవాసము గలవారముగా పిలువబడతాం. వెలుగు సంబంధులము. హల్లెలూయా. చూడండి, నేను ఒక్కసారి 100 క్యాండిల్ అయిపోవాలని చెప్పడంలే. కనీసం బెడ్ లైట్తోనే ప్రారంభం అవ్వాలి మన ఆత్మీయ స్థితి. తర్వాత 20 వోల్ట్స్, 40, 60, 100, వీలైతే ఫ్లడ్ లైట్లు వలే. హల్లెలూయా. కానీ సంథింగ్ షుడ్ స్టార్ట్. క్రమక్రమము విశ్వాసము నుండి విశ్వాసము, మహిమ నుండి మహిమ, వాక్యానుసారమైన జీవితము, తగ్గింపు, క్షమించరాని హృదయం లేకుండా ఉండడం, అసూయ లేకుండా ఉండడం. చూడండి, మనము అన్యోన్య సహవాసము గలవారయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. అందరనండి, ప్రతి పాపము అని. ప్రతి విధమైన కుష్టును యేసు రక్తము శుద్ధీకరించగలదు. అది ఏ విధమైన పరిస్థితుల్లో మనమున్నా దేవునికి సమస్తము సాధ్యమే. ఈ విషయంలో స్వస్థపరచగలడు. దీనిలో స్వస్థపరచడం లేదు. నువ్వు యథార్థంగా దేవుని సన్నిధి దగ్గరకు వస్తే దేవుడు మన హృదయాలను స్వస్థపరుస్తాడు.